హలో అండి. సౌండ్ వింటే అర్థమైపోతుంది కదా! ఈ చిప్స్‌లు ఎంత బాగున్నాయో. బంగాళదుంపతో చేశాను. చాలా మందికి ఉప్మా ఇష్టం ఉండదు. బంగాళదుంపలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. ఈవినింగ్ టైమ్‌లో పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడైతే 3/4 కప్ వాటర్ తీసుకున్నా. అందులో కొద్దిగా సాల్ట్, 1 కప్ అయితే సూజీ అదే బొంబాయి రవ్వ ఇలాగా కలిపేసుకోండి. అది కూడా సిమ్‌లో పెట్టి 1 మినిట్‌లో అయిపోద్ది. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉంచేయండి. ఒక తర్వాత వచ్చేమో బంగాళదుంపలు 2 తీసుకున్నాను. అదొచ్చేమో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మరీ ఎక్కువ ఉడకబెట్టేయొద్దు. ఇలా బాగా మెత్తగా చేసేయాలి. దాంట్లో కొంచెం కూడా వాటర్ వేయొద్దు. ఇలా కలిపేసి 2 కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టుగా. ఇలా కలిపేసుకోండి. కలిపేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ పైన అంటే అంటుకోకుండా చేతికి ఇలా అప్లై చేసుకొని ఇలా పామేసుకోండి. రొట్టెల కర్రతోటి ఇలా పామేసుకొని మీరు ఫ్రెంచ్ ఫ్రై ఎలా ఉంటుందో ఆ షేప్లోనైతే ఇలా కట్ చేసేసుకోండి. నేనైతే అలాగే కట్ చేసేసాను. దాన్ని మనకి కొంచెం అంటే రౌండ్గా రావడం కోసం ఇలా చేసి దానిపైన ఇలా ప్రెస్ చేశారంటే సూపర్ వస్తాయి. ఇవైతే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవడమే. నేనైతే డబల్ ఫ్రై చేశాను. మీకు కావాలంటే సింగిల్గా కూడా ఫ్రై చేయొచ్చు. ఇదైతే డబల్ ఫ్రై సూపర్ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ అంటే వండినప్పుడు ఇలాగ టిష్యూ యూస్ చేయండి. అప్పుడు ఆయిల్ అనేది పీల్చదు. ఇదైతే సింగిల్ ఫ్రై. ఇందులో పెరి పెరి మసాలా వేసుకున్నాను అంతే. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.